అమలు చేయాలి. ఎన్నికల ముందు హామీలను ఇవ్వాలి. రైతు భరోసా కింద ఎకరానికి 15,000 రూపాయలు. రైతు భరోసా కింద ఎకరానికి 15,000 రూపాయలు. కింద ఎకరానికి 15,000 రూపాయలు. గద్దె దిగాలే. రైతాంగానికి ఇచ్చిన మాట తప్పిన రేవంత్ రెడ్డి. గద్దె దిగాలే. రైతాంగానికి మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి. గద్దె దిగాలే. రైతాంగానికి మాట ఈరోజు నర్సంపేట పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాస్తారోకో చేయడం జరిగింది. ఎన్నికల ముందు రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వానికి అనేక హామీలు ఇచ్చాడు. మేము అధికారంలోకి వస్తే ఎకరానికి రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా వ్యవసాయ కూలికి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పారు. ఇవన్నీ కూడా సంవత్సర కాలం గడిచినా కూడా ఇప్పటికి కూడా ఏది ఆచరణకు దోచుకున్నటువంటి పరిస్థితి. నిన్న కేబినెట్ సమావేశంలో సంవత్సరానికి 12,000 రూపాయలు మేము ఇస్తామని చెప్పేటువంటి మాట చెప్పడాన్ని టీఆర్ఎస్ పార్టీగా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ రైతాంగం 6 కాలం కష్టపడి పండించినటువంటి పంటకు కూడా మేము బోనస్ ఇస్తాం, మద్దతు ధర ఇస్తామని చెప్పేసి అన్నాడు. కానీ ఇవాళ బోనస్ కూడా బోగస్ అయిందనేటువంటి ఈరోజు మేము చెప్తా ఉన్నాం. సన్నధాన్యానికి ఇవాళ బోనస్ అనేది కూడా రావట్లేదు. రైతులు పండించిన పంట గవర్నమెంట్ కొన్నా కూడా 2 నెలలు, నెల 15 రోజులు గడిచినా కూడా ఇప్పటికీ రైతు ఖాతాలో డబ్బులు పడలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రైతాంగాన్ని, ఇటు వ్యవసాయ కూలీలను, తెలంగాణ రాష్ట్ర ప్రజానికాన్ని మొత్తాన్ని మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ గద్దె దిగాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.